ముందుగా అందరికీ వస్తున్న దేవి నవరాత్రుల శుభాకాంక్షల గురించి ఒక్కొక్క రకంగా తెలుసుకుందాం. చెవి తాటంకాలు విసిరిందంట. ఆ చెవి తాటంకం శ్రీమాత్రే నమః. నమస్తే, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. ముందుగా అందరికీ వస్తున్న దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. దేవి నవరాత్రుల్లో అమ్మని మనం వివిధ అలంకారాల్లో పూజ చేసుకుంటాం. అమ్మని మనం స్మరించుకుంటూ ఉంటాం. అలాంటి నవరాత్రుల్లో ఒక్కొక్క అమ్మవారి గురించి ఒక్కొక్క రకంగా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం అభిరామి అమ్మవారి గురించి తెలుసుకుందామండి. పూర్వం తమిళనాడు అనే దేశంలో తిరుక్కడియూర్ అనే ప్రాంతంలో ఒకానొక అమ్మవారి మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పేరు అభిరామ భట్టు. ఆ భక్తుడు అమ్మవారికి అంటే ఎంతో అమితమైన ప్రేమ, అలాగే ఇప్పుడు నిరంతరం అలా అమ్మని మనసారా ధ్యానించుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు అమ్మ ధ్యానంలో ఉంటూ అమ్మ ఒక నిజ స్వరూపాన్ని దర్శించుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఒక ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ప్రాంత మహారాజు అయిన ఒకనొక మహారాజు వచ్చి ఆయన దగ్గర అడిగాడంట. అక్కడందరూ కూడా మహారాజు వచ్చాడు, కోపడతాడేమో, ఇలా మహారాజు వచ్చినప్పుడు ఈయన గౌరవించలేని కోపడతాడేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతను కొంచెం మతిస్థిమితం లేనివాడు అని చెప్పేసి మహారాజు చెప్పారంట. అయినా మహారాజు వినకుండా ఆ భక్తిని పరీక్షించడానికి వెళ్ళి అడిగాడంట, ఈరోజు ఏంటి ఇది అని అడిగాడంట. అప్పుడు ఆయన ధ్యానంలో ఉన్న అమ్మవారి ముఖం చూస్తూ ఈరోజు పౌర్ణమి తిథి అని చెప్పాడంట. అవును కదండి, ఆ పౌర్ణమి ముఖం వంటి అమ్మవారు ఒక ముఖ వచ్చేసి చూసి ఈరోజు పౌర్ణమి అని చెప్పాడంట. అలా చెప్పడంతో మహారాజు అన్నాడంట, అయితే ఈరోజు సాయంత్రం వచ్చి చూస్తాను నేను పౌర్ణమి చంద్రుడున్నాను అమావాస్య చంద్రుడున్నాడు అని అడిగాడంట. కానీ ఆ రోజు నిజానికి అమావాస్య అనమాట. అలా అమ్మవారు ధ్యానంలో ఉండి అబద్ధం చెప్పాడు. అబద్ధం కాదు, ఆయన కనిపించింది చెప్పాడనమాట. సో ఆ రోజు సాయంత్రం వచ్చేసింది. ఆయన వచ్చారు, చూసుకున్నారంట. చూసి ఆ ఒక్క అభిరామ భక్తుడికి నాలుగని తగ్గొద్దాం ఉన్నప్పుడు అమ్మవారు తను ఒక చెవి తాటంకాలు విసిరిందంట. ఆ చెవి తాటంకం చాలు కదండి ఎంత దేవి విమానం వెలిగిపోతుంటుందో. దాని చుట్టూ తాటంకం చుట్టూ ఉన్న ఒక కాంతి అంతా కూడా ఆకాశంలో ప్రకాశించి పూర్ణమచంద్రుడు అయ్యాడంట. ఇలా అమ్మ తన భక్తిని రక్షించుకుంది. ఇలా అభిరామి అమ్మవారు ఒక స్తోత్రాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ కలిపి నేర్చుకోండి. అభిరామి స్తోత్రం చాలా బాగుంటుంది స్తోత్రం కూడా. ఇలా అమ్మ తన ఒక అలంకారాలతో, తన ఒక రూపాల్లో, ఆమె ఒక ప్రేమతో ఎంతో మంది భక్తుల్ని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు వస్తున్న శరన్నవరాత్రుల్లో ఇలా మరెన్నో వీడియోస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అభిరామి అమ్మవారి గురించి నేను పోస్ట్ పెట్టాను కదా, పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది వీడియో చెప్పండి అన్నారు. సో ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి గురించి మళ్ళీ కలుసుకుందాం. సరే, ఇక సెలవు. జై శ్రీరామ్.